నా పేరు నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ఎంప్లాయీని. సో ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది. అసలు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉంది అని మేము అనుకోవట్లా. గవర్నమెంట్ చేంజ్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. సో ఎందుకు చేంజ్ అయితే బాగుంటుంది? ఎందుకు చేంజ్ అయితే బాగుంటుందంటే ఈ గవర్నమెంట్కి అసలు గవర్నెన్స్ అంటే ఏంటో అర్థం తెలుసో తెలియదో కూడా మాకు అర్థం కావట్లా. పాలిటిక్స్ చదువుకున్న స్టూడెంట్గా ఒకప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పనులు వదిలేసి అప్పులు చేసి ఆ డబ్బులకి పేద వర్గాలకు పంచి ఇదే గవర్నమెంట్ అని నిరూపించారు ఈ 5 సంవత్సరాల్లో. అంతకుమించి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఒకసారి ఇటు చూడండి, ఇది చెరువు, ఇది వాకింగ్ ట్రాక్ ఉన్న చెరువు. దీంట్లో చుక్క నీళ్లు లేవు. దీంట్లో కనుక నీళ్లు పెట్టగలిగుంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి ఉండేది. కనీసం ఇది సెల్ఫ్ ఫైనాన్స్ వాకింగ్ ట్రాక్. వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్స్ వేసుకొని దీన్ని డెవలప్ చేసుకున్నారు. సుమారుగా 2 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? కనీసం ఈ ట్యాంక్లో వాటర్ అన్నా కనీసం ప్రొవైడ్ చేయాలి. ఏదైనా మున్సిపాలిటీ కావచ్చు, లోకల్ బాడీస్. అసలు అది వాళ్ళకి పట్ల. ఇది ఒకటే ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనడానికి. ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఇకపోతే మనందరికీ తెలుసు, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దానికి చాలా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలమని చెప్పుకోవడానికి గర్వపడే వాళ్ళమి. ఇవాళ మీది ఎక్కడ ఏ స్టేటు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడం మానేసి ఒక రకంగా హైదరాబాద్తో బాండింగ్ ఉంది కాబట్టి మరి హైదరాబాద్ అండి అని చెప్పుకుంటున్నాం అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తే. ఆ దౌర్భాగ్య స్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీసుకొచ్చిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికి. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా, ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది, ఒక పూర్ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు అప్లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్లిఫ్ట్ చేయటం అంటే ఏంటి? డబ్బులు ఇచ్చి అప్లిఫ్ట్ చేయటం కాదు. ఎంతకాలం ఇస్తారు? ఇప్పటికీ ఎవరి లెక్కల ప్రకారం వాళ్ళు చెప్తున్నారు, ఒకళ్ళు 5 లక్షల కోట్లు అంటున్నారు, ఒకళ్ళు 6 లక్షల కోట్లు అంటున్నారు, లేదు 10 లక్షల కోట్లు అంటున్నారు. ఎంత అనేది ఇమ్మెటీరియల్. పోనీ ఇప్పుడు ఒక 5 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో అప్పు చేశారు అనుకుందాం ప్రభుత్వ లెక్కల ప్రకారమే. మరి 5 లక్షల కోట్లతో ఏం చేశారు? ఏమన్నా ఒక ప్రాజెక్ట్ చేశారా? ఒక ఇండస్ట్రీ పెట్టారా? కొన్ని ఏమన్నా నేషనల్ హైవేస్ లాంటివి ఏమైనా డెవలప్ చేశారా? ఏమన్నా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏమన్నా చేశారా? ఏమీ చేయాల. 5 లక్షల కోట్లు డైరెక్ట్ దీని ద్వారా 2,40,000 కోట్లు వేసామని అఫీషియల్గా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. సంతోషం, వాళ్ళని అప్లిట్ చేయాల్సింది. మరి రేపు ఎక్కడి నుంచి తెస్తారు? ఆ నెక్స్ట్ ఇయర్ ఎక్కడి నుంచి తెస్తారు? 97,000 కోట్లకి అప్పులకి రిజర్వ్ బ్యాంక్కి ఇండెంట్ పెట్టారని చెప్పేసి ఇవాళ చూసాం పేపర్లో. మరి ఈ రకంగా ప్రతి సంవత్సరం 97,000 కోట్లు అంటే ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకొక 5 లక్షల కోట్లు అప్పు అవుతుంది. ఈ గత 5 సంవత్సరాల్లో చేసిన 5 లక్షల కోట్లు ఈ రాబోయే సంవత్సరాల్లో చేసే 5-6 లక్షల కోట్లకి, ఈ 11 లక్షల కోట్లకి వాళ్ళు చెప్పే 11% 9% ఇంట్రెస్ట్ ఓపెన్ కావాలంటే నెలకి ఎంత కావాలో మీరే ఆలోచించుకోండి. మరి మళ్ళీ ఆ వడ్డీ కడతానికి అప్పులు చేస్తారా? అందుకోసం మన గవర్నమెంట్ని ఎన్నుకుంది కాదు కదా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈజ్ ఏ డైనమిక్ లీడర్. చెప్పాలంటే నా దృష్టిలో భవిష్యత్తు తరాలకి ఒక మార్గదర్శకుడు అని నేను నమ్ముతాను. ప్రైమరీగా గుంటూరు, ఆ తర్వాత కోస్తా జిల్లాలు, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.